హెచ్డి లైన్ల తరలింపు సేవలు డిస్కమ్ ట్రాన్స్కోల మధ్యన కార్యకలాపాలు ఇక ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ను హైదరాబాద్ మింట్ కాంపౌండ్ పరిధిలోని TSSPDCL ప్రధాన కార్యాలయంలో ఈ పోర్టల్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచన చేసి లాంఛనంగా ప్రారంభించారు. తాజా పోర్టల్ ద్వారా ఇక నుంచి వినియోగదారులకు పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందనున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన ఆన్లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచి విద్యుత్ సేవలు పొందవచ్చని వివరించారు. EHD సర్వీసులను దారి మళ్లింపుకు గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలోగా విద్యుత్ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా వేగవంతంగా సేవలు అందించే విధంగా ఈ సాఫ్ట్వేర్ రూపొందించినట్టుగా వివరించారు. పాత విధానంలో వినియోగదారుడు భౌతికంగా విద్యుత్ సంస్థల చుట్టూ తిరగవలసి వచ్చేది. ఈ విధానం వల్ల విద్యుత్ సంస్థలు వినియోగదారుని ఇబ్బంది పెట్టకుండా సేవలను త్వరితగతిగా అందిస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని గవర్నర్ తమిళిసై అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడ్డారో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైనా ఫలించుతాయని మనుస్మృతి చెబుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మేడ్చల్ జిల్లా సామర్పేట మండలంలోని బిట్స్ పిలాని కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ అభిలాషా బిస్ట్, బాలీవుడ్ యాక్టర్ తనజ్ ఇరానీ, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, అదేవిధంగా ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, రాచకొండ సిపి తరుణ్ జోషి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను గవర్నర్ సన్మానించారు. మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మహిళలను గౌరవించాలన్నారు. గతంలో జరిగిన ప్రీతి ఘటన చాలా బాధాకరమని గుర్తు చేశారు. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. I always say, don't give the responsibility, see, though she is a woman. I will perform more than a man. And I will perform more than a man and I will be qualified more than a woman. And then you give that position. So these women who are occupying the dais, decorating the dais, and the women who are all sitting here all have occupied this position not because they are women. They have toiled in the night, they have practiced what their profession is full of its commitment, so they are here. So that is the message I want to tell our young women. Don't expect anything because you are a woman. I always say, because I am thankful to our wonderful Prime Minister, because women entering in politics is not easy job. So now we are going to have the 33% reservation in the Legislative Assembly and the Parliament, which motivates more women to come into politics. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోదీకి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అది చూసి కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని అన్నారు. అందుకే మోదీకి కుటుంబం లేదని విమర్శలు చేస్తున్నారన్నారు. కానీ దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని మోదీ అంటున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పేదలకు ఇల్లు కట్టించిన ప్రధానికి సొంత ఇల్లు కూడా లేదన్నారు. రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తున్న మోదీని చూసి దేశ ప్రజలే ముగ్ధులు అవుతున్నారన్నారు. నా కుటుంబంగా భావించి ఎవరూ లేని వారికి మోదీయే అండగా నిలబడుతూ ఈరోజు మేరా భారత్ మేరా పరివార్ అనేటువంటి భావనతో మోదీ గారు జీవిస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా ప్రజలకు సేవ చేసేందుకు తన జీవితం అంతా కూడా అర్పితం చేసి దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టిస్తే సొంత ఇల్లు లేనటువంటి ప్రధానమంత్రి మోదీ గారు నా కోసం అంటూ వ్యక్తిగతంగా ఏది కూడా ఆశించకుండా దేశ ప్రజల కలలే నా ఆశయాలు వాటిని నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడతాను, కృషి చేస్తానని రోజుకు 18 గంటలు పైగా పనిచేస్తూ ఉంటే ప్రజలు ముగ్ధులైపోయి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలు ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేస్తుండగా ఈ నెల 11న భద్రాచలం రామ్లోరి సన్నిధిలో 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హామీలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో
అమలు చేయడమే ఇందిరమ్మ రాజ్యమన్నారు. ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు ఒక కళ, అది నెరవేరితే పేదవాడి ఇంట పండగే అని అన్నారు. నిరుపేదలకు నిలువ నీడను కల్పించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని విస్మరించారన్నారు. ప్రజల అవసరాలను ఆశలను గత ప్రభుత్వం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని విమర్శించారు. కానీ మా ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సహాయం అందించడానికి అవసరమైన కార్యాచరణను ప్రారంభించిందన్నారు. సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి చర్చించారు. తొలి విడతగా ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో రండి, నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు సీఎం పర్యటన నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రాద్రి రాముడి దేవాలయం చుట్టూ 2 ప్రాకారాలు రోడ్డు నిర్మాణానికి అధికారుల వద్ద ఉన్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను సమీక్షించారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన, రాములవారి దర్శనం నేపథ్యంలో ఏర్పాట్ల గురించి మంత్రులు సమీక్ష చేశారు. ఇంజనీరింగ్, అదేవిధంగా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. శ్రీరామనవమి, పట్టాభిషేకం, అదేవిధంగా ముక్కోటి ఉత్సవాలు ఏర్పాట్లపై ఆలయ అధికారులను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జున్ రెడ్డి, స్థపతి, దేవాదాయ శాఖ సలహాదారు శ్రీవల్లి నాయకం, ఆర్టీఓ దామోదర్ రావు, ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 6 నుంచి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు 300 ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. కీసరగుట్ట బస్ స్టాప్లో ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా కుషాయగూడ డిపో ఆధ్వర్యంలో కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆర్టీసీ క్యాంపును ప్రారంభించారు. ఈసారి కీసరగుట్టలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 300 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం నడుస్తున్న నేపథ్యంలో మహిళలు చాలా వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు అని అన్నారు. సికింద్రాబాద్, అమ్ముగూడ, వెంకటాపూర్, ఉప్పల్, గట్కేసర్ నుంచి భక్తుల సౌకర్యార్థం కీసరగుట్టకు బస్సులు నడపబడును అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖాన్, డిప్యూటీ ఆర్ఎంఓ జిహెచ్జెడ్ శ్రీనివాస్, డిప్యూటీ ఆర్ఎంఓ సికింద్రాబాద్ భీమ్రెడ్డి, డిపో మేనేజర్లు శ్రీనివాస్, కవిత, రామ్మోహన్, భవభూతి, సూపర్వైజర్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 110 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి తుమ్మల అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రారంభోత్సవ ఉపన్యాసంలో సాగు, మార్కెటింగ్, పంటల బీమా వంటి అన్ని విషయాల్లో రైతు సమాజానికి ప్రభుత్వ మద్దతును ప్రకటించారని తెలిపారు. కొత్తగా ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులు నేరుగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖలతో తమ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించుకునేందుకు నేరుగా సహకరిస్తుందని మంత్రి తుమ్మల పునరుద్ఘాటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తుమ్మల అన్నారు. వివిధ రైతు వేదికల నుంచి ఆన్లైన్లో రైతులు వారి పొలాల్లోని రైతులతో కూడా ఆయన సంభాషించారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు సేంద్రియ సాగుకు ప్రభుత్వ మద్దతును తెలిపారు. మరియు సేంద్రియ పద్ధతిలో పండించిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వివిధ స్థాయిల్లో వాటి ఉత్పత్తులకు అధిక ధరను పొందేందుకు మార్కెట్ అవకాశాలను అన్వేషిస్తానని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోని రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియంలోని రైతుల వాటాను పూర్తిగా చెల్లించడం ద్వారా రైతులకు పంటల బీమాను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఎల్ఆర్ఎస్పై ఇచ్చిన జీవోలు 2 కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిన జీవోలోనే ధరలు నిర్ణయించారన్నారు. అనధికారిక లేఅవుట్లన్నీ చెరువులు, అసైన్ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించి చేసినవే అన్నారు. అక్రమ లేఅవుట్లు జరుగుతుంటే నిద్రపోయారా, లేకుంటే బీఆర్ఎస్ నాయకులకు దోచుకోండి అని అనుమతిచ్చారా, ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించారు. కేటీఆర్ గారు సంబంధిత మంత్రి ఈ అక్రమ లేఅవుట్, అనధికార లేఅవుట్ ఎక్కడ జరిగినాయి, ఎవరు చేశారు, ఇవి ఎక్కడ జరిగినాయి అంటే చెరువులు కబ్జా చేసి లేఅవుట్ చేసారు, అసైన్మెంట్ భూములు ఆక్రమించి లేఅవుట్ చేసారు, ప్రభుత్వ భూములు ఆక్రమించారు, దేవాదాయ భూములు ఆక్రమించేసారు. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా ఈ లేఅవుట్లన్నీ 3 స్థాయిలో, గ్రామ స్థాయి, మున్సిపాలిటీ స్థాయి, హెచ్ఎండిఏ స్థాయిలో ఈ లేఅవుట్లన్నీ కూడా ఆనాడు కేటీఆర్ గారికి అధికారం ఉన్నప్పుడు కూడా ఎన్ని అక్రమ లేఅవుట్లు జరుగుతూ ఉంటే మేము అడుగుతా ఉన్నాం, మీరు అప్పుడు నిద్రపోయినరా, లేకపోతే దోచుకోండి అని చెప్పి మీ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా అనేది ఇక్కడ సమస్య. మీరు ఇంతకాలం అధికారంలో ఉండగా మీరు ఆ రోజు ఎందుకు అక్రమ లేఅవుట్లను సరిచేయడానికి వాటిని మహిళ అబల కాదు సబల, ఆదిశక్తి, మహిషాసుర మర్దిని అని కాంగ్రెస్ నేత సునీతారావు అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతుందని కొనియాడారు. ఒక లెజెండ్గా పనిచేస్తుందని సునీతారావు అన్నారు. ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ మహిళలకు పెద్దపీట వేస్తూ మహాలక్ష్మి స్కీమ్ కింద 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారన్నారు. మహిళలకు ఇంకా ఎన్నో పథకాలను తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. నారీ న్యాయ సమ్మేళనం ఒకటి సమారోహాన్ని మేము ఒక ట్యాగ్ లైన్ పెడుతూ మహిళలకు జరిగే సమస్యలే కానీ, ఇప్పుడున్న బీజేపీయే కానీ బీఆర్ఎస్ఏ కానీ వాళ్ళు చేస్తున్న వివక్ష ఏముంది అంటే లాస్ట్ బిఫోర్ బీఆర్ఎస్ని తరిమి కొట్టినారు, బీజేపీని కూడా తరిమి కొట్టాలి అప్కమింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో అని చెప్పి మేము పిలవడం జరిగింది. ఇదే కాకుండా పలు అంశాలు అంటే మహిళలకి ఏ విధంగా దశ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇవ్వాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మేము ఈ 5 సమ్మేళనం అంటే భారత్ జోడో అనుసంధానంగా రాహుల్ గాంధీ గారు న్యాయ జోడో యాత్ర కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా నారీ న్యాయ కోసం కొట్లాడుతూ మాకు సరి అయిన హక్కులు రాజ్యాంగంలో ఏ విధంగా హక్కు ఇచ్చిందో రాజకీయాలలో కూడా అదే విధంగా మా హక్కులు ఏ విధంగా దొరకట్లేదో దానిపైన కూడా మేము విశ్లేషణ చేసుకోవడం జరిగింది. బేసికల్గా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, పిల్లలకి ఉద్యోగం ఇంపార్టెంట్. ఈరోజు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలే కానీ ఈరోజు వేరే సమస్యలు మహిళల పట్ల ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మహిళా రక్షణ కరువు అయిపోయింది. ఈరోజు మహిళలను చూసినట్టయితే యూపీలో మొన్న 2 చిన్న పిల్లలని ఏ విధంగా మర్డర్ చేశారో మీరు చూశారు. సో వాళ్ళని చూశాడని చెప్పి హ్యాంగ్ చేశారు. బాధ జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తను ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమల్లో జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 8న ధర్నాను తలపెట్టారు ఎమ్మెల్సీ కవిత. శుక్రవారం దీక్ష ఉన్నా ఇంకా పోలీస్ శాఖ అనుమతి ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. డీజీపీ రవిగుప్తతో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ఇది చాలా ముఖ్యమైన విషయమని స్పష్టం చేశారు. ఈ దీక్ష ద్వారా జీవో 3 వల్ల జరిగే నష్టాన్ని తెలియజేసే అవసరం ఉందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. శాంతియుతంగానే తాము దీక్షను నిర్వహిస్తామని డీజీపీ రవిగుప్తకి తెలిపారు. భవిష్యత్తు సోలార్ విద్యుత్ ఎన్నో ఉపయోగాలు ఉంటాయని బ్రైట్ సోలార్ ఎండీ విజేతారెడ్డి అన్నారు. అదేవిధంగా సోలార్కు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా వస్తుందని తెలిపారు. తెలంగాణ ఇండస్ట్రియల్ పార్కుల పరిశ్రమల ఉత్పత్తుల ప్రదర్శనలో బ్రైట్ సోలార్ స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోలార్ విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ప్రచారం చేస్తూ ఆలోచింపచేస్తుంది. This is Vijeta Reddy, MD of Bright Solar Solution. We are located at Secunderabad Navaketan building. We are specialized in installation of solar rooftop system, solar fencing, solar street light and solar water heater, heat pumps. Solar rooftop system లో ఇప్పుడు మనకి సోలార్ ప్యానల్స్కి 25 years వారంటీ ఉంటుందండి. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. మనకి గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ మనకి ఐటీలో కూడా మనం చూయించుకోవచ్చు. సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఏకో ఫ్రెండ్లీ ఇదంతా. మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఎంత ఉంటుందో బ్యాంక్స్ నుంచి కూడా లోన్ విషయంలో అంతే సపోర్ట్ ఉంటుంది.
ఇంకొకటి మనకి పవర్ విషయంలో పవర్ కట్స్ అని ఇంకా పవర్ బిల్ పెరుగుతున్నాయన్న టెన్షన్ లేకుండా ఒక్కసారి సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 25 years వరకు మనకి దీని సర్వీస్ ఉంటుంది కాబట్టి 5 yearsలో మనం పెట్టిన పెట్టుబడి 1 lakh అయినా సరే 1 crore అయినా సరే అండి రిటర్న్ అవుతుంది. పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బీఆర్టీయూ నాయకులు పరిశ్రమ గేటు వద్ద సంబరాలు నిర్వహించారు. టపాకులు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అదేవిధంగా సంఘం ప్రతినిధులు, పరిశ్రమ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెన్నార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ జయకేతనం ఎగరవేసింది. వరుసగా 2 సార్లు గెలిచి కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. బుధవారం పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 508 ఓట్లకు గాను 507 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2 ఓట్లు చెల్లకపోగా బీఆర్టీయూ సంఘానికి 282 ఓట్లు, సిఐటియు ఐఎన్టీయూసీ ఐక్య కూటమికి 223 ఓట్లు పోలయ్యాయి. 59 ఓట్ల మెజార్టీతో బీఆర్టీయూ వరుసగా 2వసారి ఘన విజయం సాధించింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మార్గదర్శకత్వంలో బీఆర్టీయూ తరపున సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ అధ్యక్షునిగా పోటీ చేశారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పెన్నార్ పరిశ్రమలో వరుసగా 2వసారి బీఆర్టీయూ యూనియన్ ఘన విజయం సాధించడం జరిగిందని తెలిపారు. యూనియన్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్క కార్మికునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెన్నార్ ఇండస్ట్రీస్లో గుర్తింపు ఎన్నికల సందర్భంగా బీఆర్టీయూ యూనియన్ని సిఐటియు మరియు ఐఎన్టీయూసీ యూనియన్ల పైన మా యొక్క పెన్నార్ ఇండస్ట్రీస్ కార్మికులు 59 ఓట్ల మెజారిటీతో గెలిపించిన కార్మిక సోదరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తూ మరి గతంలో కూడా 2 ఏళ్ల క్రింద 2021న 148 ఓట్ల మెజారిటీతోని ఈ యొక్క కార్మికులు గెలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా వేతన ఒప్పందం కానీ బోనస్ కానీ మిగతా పని ఒత్తిడి లేని ప్రశాంత వాతావరణం, మంచి క్యాంటీన్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇవన్నీ కల్పిస్తామని చెప్పినాం. తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా రాబోయే 2 ఏళ్ల కాలంలో వాటిని పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ఉచ్చరిస్తా ఉన్నాం. ఈ కంపెనీలో 508 ఓట్లుంటే 500 కార్మికులు విజయాన్ని సమకూర్చినందుకు వారికి యజమాన్యానికి 508 మంది కార్మికులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కార్మికుల సమస్యలన్నీ ఒకటొకటి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా కూలంకుషంగా చర్చించి వారిని పరిష్కరించే మార్గంలో మీకు మంచి జరిగే విధంగా మా తోడు అండదండలన్నీ ఉంటాయని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఏ విధంగా సమస్యలన్నీ ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ బుధవారం ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఆదేశానుసారం కుకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు కుకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఎల్ఆర్ఎస్కి డబ్బులు వసూలు చేస్తుందని, దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉండే గొప్ప నాయకుడని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు పగుడాల శిరీష బాబురావు, సబియా గౌసుద్దీన్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణరావు, మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడ్, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు తోము శ్రవణ్ కుమార్, పగుడాల బాబురావు, అనుబంధ సంస్థ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నో చేస్తుంటే ఆ రోజు కోర్టుపోయినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ 4200 హామీలు ఇచ్చి దాంట్లో 420 420 మొత్తం దాంట్లో ఏజెండాలు పెట్టేసి ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా మొత్తం ఏమీ రూపాయలు లేకుండా 200 గజాల నుంచి మొదలు పెడితే
2000 గజాల వరకు లేఅవుట్లు కానీ ఏదైనా ఫ్రీగా చేస్తామని హామీలు ఇచ్చి అట్లా 420 హామీలు ఇచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకొని క్లియర్ చేస్తామనే మాట మీదకి వచ్చినప్పుడు మేము అందరి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ మా ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరి డిపార్ట్మెంట్స్ ఏదో గజం స్థలము 2 గజాలు అవి మన హైదరాబాద్లో కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే ఎల్ఆర్ఎస్ కట్టాలంటే నడ్డు విరుగుతుంది. అందుకొరకు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని వాళ్ళే చెప్పారు కనుక కళ్ళబొల్లి మాటలు చెప్పి గవర్నమెంట్ సాధించుకున్నారు కనుక ఈరోజు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలనే డిమాండ్తోని మా మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఆయన లీడర్షిప్లో మేము ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరిగింది. సామరస్యంగా ఎక్కడ ఏమీ పబ్లిక్ ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ఎవరికి హాని చేయకుండా మేము ఒక నిరసన తెలియజేసి ప్రజాపాలన కార్యక్రమంలో గతంలో ఇచ్చిన దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకోవడానికి వీలుగా తూమ్కుంట పురపాలక సంఘం కార్యాలయంలో సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ప్రజలు వారి ఆర్జీలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సేవా కేంద్రం వద్ద సరిచూసుకోవాలని కమిషనర్ వెంకట్ గోపాల్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయ కేంద్రంలో తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజాపాలన దరఖాస్తుల్లో సమర్పించినటువంటి దరఖాస్తుదారులకు తెలియజేయండి ఏమనగా ఈరోజు మహాలక్ష్మి గృహజ్యోతి అంటే ఈ యొక్క ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి గృహజ్యోతి పథకానికి అర్హులైనటువంటి లబ్ధిదారులు వారి యొక్క దరఖాస్తు ఫారాల్లో ఒకవేళ వాళ్ళు గ్యాస్ సంబంధించినటువంటి కన్జ్యూమర్ నంబరు, అదేవిధంగా కస్టమర్ నంబరు, అదేవిధంగా మా గృహజ్యోతికి సంబంధించి వారు మీటర్ నంబర్ కానీ ఏవైనా తప్పులు కనుక వ్రాసినట్టయితే అటు వాటిని సరిచేసుకోవడానికి ఈరోజు మనము ఈ యొక్క ప్రజాపాలన సేవా కేంద్రాలలో 2 కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టేసి కార్యాలయ పనివేళల్లో వారికి అందుబాటులో ఉంచడం జరిగింది. కాబట్టి అటువంటి ఏవైనా తప్పిదారులు వారు కనుక దరఖాస్తులందు రాసినట్టయితే అటువంటి వారు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు ఈ యొక్క కరెక్షన్స్ అంటే ఈ యొక్క తప్పులను సరిదిద్దుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇది కార్యాలయ పనివేళల్లో ఇక్కడ ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. మన్సూరాబాద్లో అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నారాయణ ఇంటర్మీడియట్ కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మార్గ జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు రంగారెడ్డి డిఐఈఓకు కలిసి వినతి పత్రం అందించారు. కళాశాలను నిబంధనలకు విరుద్ధంగా నడిపించడమే కాకుండా అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం మోపుతున్నారని తెలంగాణ మార్గ జేఏసీ నాయకులు ఆరోపించారు. అనుమతి లేని కళాశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదన్నారు. 10వ తరగతి పరీక్షలు రాకముందే అధిక ఫీజులతో అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వెంకటేష్, రవికిరణ్, నరేష్ పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించే వారిని ప్రోత్సహించేందుకు పవర్ కారిడార్ నేషనల్ మ్యాగజైన్ అందించే పవర్ కారిడార్ ఇండియన్ అలీవల్స్ అవార్డు నగరానికి చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి అందుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ పై 20 ఏళ్లుగా చేస్తున్న పరిశోధనలకు గాను ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్న వయసులోనే చాలా మంది పిల్లలు మధుమేహం బారిన పడుతున్నారని, ప్రాథమిక దశలోనే గుర్తిస్తే అనేక సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు. హైదరాబాద్ బిగ్గెస్ట్ లూమియార్ లాంటర్న్ కార్నివాల్ను ఈ నెల 9వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో సాయంత్రం 4 గంటల నుంచి జరుగుతుందని నిర్వాహకులు డీజే హేమంత్, దుగ్గిని సాయి వెల్లడించారు. ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో వారు మాట్లాడారు. సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఫేమస్ ర్యాప్ సింగర్ కేడన్ శర్మ లైవ్ కాన్సర్ట్ ఉంటుంది అని తెలిపారు. ఈ వేడుకకు 5,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సుమారు 6 గంటల పాటు విభిన్న భాషల్లో వీణుల విందైన పాటలు గాయకులు పాడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో లైవ్ బ్యాండ్ హైలైట్ గా నిలవబోతుంది అని ప్రేక్షకులను అబ్బురపరిచే రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ నటి సౌమ్య జాను ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్లో జాగ్వార్ కారు నడుపుతూ రాంగ్ రూట్లో ప్రయాణించడమే కాకుండా ఆమె అడ్డుకొని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక
ఈ విషయంలో ఆమె బంజారాహిల్స్లో పోలీస్ స్టేషన్లో 332, 353, 427, 504, 279 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఇక ఈ కేసులో సౌమ్యని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే సౌమ్య ఇంతలో హైకోర్టుని ఆశ్రయించింది. తనపై నమోదైన కేసులో తనకి స్టే ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరింది. ఇక ఈ కేసుని విచారించిన న్యాయస్థానం ఆమెను అరెస్ట్ చేయకుండా ఈ 41A ప్రొసీడింగ్స్ తో ఫాలో అవ్వాలంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చింది. అలాగే సౌమ్యకి మార్చి 11వ తేదీన 11 గంటల నుండి 5 గంటల సమయంలో పోలీసుల ముందు ఇన్వెస్టిగేషన్ కి హాజరు కావాలంటూ ఆదేశించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి హెచ్ఎంటీ మైదానంలో గత 28వ తేదీన రమేష్ రామ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లాకు చెందిన హోమో సెక్యువాల్ శివ పూజన్గా పోలీసులు గుర్తించారు. ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి చూసేసరికి అతను బాగా తాగి ఉండడం వల్ల అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ దూరం వెళ్ళిపోవడం వల్ల అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడము, వాళ్ళు వచ్చి ఆ సుభాష్ నగర్ దగ్గర వెతికితే దొరకకపోవడం జరిగింది. తర్వాత ఆయన కొంచెం ఆ మత్తు దిగిన తర్వాత రాత్రి 10 గంటల టైంలో దిగి లేచి నడుచుకుంటా ఎటుపోతుండో అర్థం కాకుండా షాపూర్ నగర్ వైపు రావడం జరిగింది.